పుట్టిన బిడ్డలు సరిగ్గా నిలబడటం వాళ్ళకి జాత కాదు. తప్పటడుగులు పడుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటారు. అయినా కానీ తల్లి కానీ తండ్రి కానీ చేయి పట్టుకొని చక్కగా నిలబెట్టి 2 చేతులు పట్టుకొని అడుగులు వేపిస్తూ ఉంటారు. ఎందుకు? నడక నేర్పడానికి. క్రీస్తు రక్తంలో కడగబడ్డ నీవు కూడా కరెక్ట్గా నడవటానికి ఆయన నీ చేతులు పట్టుకొని నడిపిస్తాడు, అడుగులు వేయటం అలా నేర్పుతాడు నీకు. ఆయన పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి నేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. వెలువడ చేయబడ్డ ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ మాటలు వ్యర్థంగా పోకుండా మా హృదయాలు పదిలపరచు. అనేక పర్యాలు నెమరవేసి నిన్ను మహింపరచడానికి కూడా కృపను దయచేయి దేవా. దేవా ఇదిగో తండ్రి, ఎంతమందితో నువ్వు మాట్లాడావో దేవా, నాతో మాతో అందరితో నువ్వు మాట్లాడుతున్నావయ్యా. అయ్యా ఇదిగో ఏ స్థితిలో పడిపోయావు అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నావు. పడిపోయినా ఇదిగో తండ్రి, తేడా ఎక్కడైతే అడుగులు వేసామో ఈ నష్టాలకు కారణం ఏంటో మాకు బాగా తెలుసు, కానీ పశ్చాత్తాపడటం చేతగాట్లేదయ్యా. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. ఇదిగో రోదన చేసేటువంటి కన్యకులు ఎక్కడున్నారు, ఆడపిల్లలు ఎక్కడున్నారు కనుక్కోండి, వారిని పిలవనంపించండి. మీ ఆడపిల్లలకు రోదన విద్య నేర్పండి. వాళ్ళు ఆడవటాన్ని బట్టేనా ఎందుకు ఎడుతున్నాము అంటే, ఇదిగో మన బ్రతుకులు ఇట్ట నాశనం అయ్యాయి, కారణం ఇదే, అది నాకు అర్థమైంది, అందుకే ఏడుస్తున్నా, నువ్వు ఇంకా ఎందుకు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు అని చెప్పని అడుగుతారనే కన్నీరు గార్చడం అనేది విద్య ఎవరు నేర్పుతారో వాళ్ళు కనుక్కోండి అన్న. ఒకవేళ నీ స్థితిని పరిస్థితిని గమనించుకుంటూ అసలు ఎందుకు ఏంటని ప్రశ్నిస్తూ దేవుని దగ్గర గడుపుతున్నావో, లేదు నేను చేసిన తప్పుడు నిర్ణయాలను బట్టి, తొందరపడేసిన అడుగులను బట్టి, అయ్యా ఇదిగో నాకు ఈ పరిస్థితి వచ్చింది, నాకు ఈ స్థితికి కారణం నేనేనయ్యా, నేను చేసిన తొందరపాటు నిర్ణయం అయ్యా. అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాను, క్షమించయ్యా అంటూ దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. నా ప్రభువా కనికరించు, నా ప్రభువా కనికరించయ్యా. అయ్యా నా బ్రతుకు, నా పరిస్థితులు నేను మార్చుకోవాలనుకుంటున్నాను. అయ్యా నువ్వు కోరుకున్నట్టు ఆశీర్వాదం నేను పొందుకోవాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయవా, నన్ను నిలబెట్టవా, నన్ను దేవా ఆధ్యాత్మికంగా బ్రతికించవా, నీ కృపలో నన్ను ఇదిగో తండ్రి ఆశీర్వదించవా అని ప్రభు పాదాలు పట్టుకొని అడుగుతాం, ప్రభుని అడుగుతాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి నేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. విన్న మాటలు దేవ ఇదిగో తండ్రి వెలువడ చేసిన మేము విన్న ఈ మాటలు మా హృదయాల్లో పదిలపరచాలి. సిలువ రక్తంతో ముద్ర వేయండియా, అంటుగట్టి దేవ ఇదిగో తండ్రి నీరు గట్టి అంటుగట్టి ఫలింపచేయండి. నువ్వు కోరుకున్న ఆశీర్వాదకరమైన పాత్రలుగా మమ్మల్ని మార్చి నీ చేతుల బలమైన సాధనాలుగా వాడుకొని నీ కృపలో వర్ధిల్ల చేయమని బతిమలాడుతున్నాం. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం ప్రభా, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి ఎంతమంది నీ బిడ్డలు దేవా ఇదిగో తండ్రి ప్రార్థనలు ఏకీవిస్తూ ఒక నిర్ణయానికి వచ్చారో వారి యొక్క నిర్ణయాన్ని నీ కృపచేత అంగీకరించారు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధల నేరడు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందునన్నా. నీ శ్రేష్టమైన కనికరం మేము పొందుకొని నీ కృపలో వర్ధలుటకు సహాయం చేసి నీ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం ప్రభా. నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం ప్రభా, నీ నామాన్ని గనపరుచుకుంటున్నాం. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభా నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు మాత్రం. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తితో త్వరపెట్ట జరిగలే చేసి నెరవేర్చుతండి. యేసునామములో త్వరపెట్ట జరిగలే చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ మా నిమిత్తం ప్రార్థించండి అయ్యా అని చెప్పని ఆయా రీతులుగా అడిగిన ప్రతి ఒక్కరి అవసరత అక్రత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. పరిచర్య కోసం, నా కోసం, మా కోసం విన్నదాన్ని బట్టి అనేక రకాలుగా ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించి బలపరిచి అభిషేకం నీ సేవలో గొప్పగా వాడుకోండి ప్రభు. నీ కార్యములు వారి జీవితాలు యేసు నామములో జరుగునుగా. ఈ ముందున్న వారంలో దేవ సంఘ క్రమాలు ఘనంగా జరగడానికి సహాయం చేయండి. అన్ని విధాలు అన్ని విషయాలు మీ కృపను గురించి సహాయం చేయమని దేవా ఇదిగొచ్చండి. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను. దేవ వారిని అందరినీ కూడా రక్షణ లేని వారు రక్షించండి. రక్షణ పొందిన బిడ్డలు ఆధ్యాత్మిక పరిపక్వతలో రావడానికి సహాయం చేయండి. నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చను మాత్రం మహిమ పొందమని
మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడగల సముద్రం అని ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పసిబిడ్డలతో సహా నీ చేతులకు అప్పజేయవచ్చు. యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమున